పత్రికా విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భం ముఖ్యంగా తెలంగాణలో గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం 16 కార్పొరేషన్లు ప్రకటించడం జరిగింది. మరి వివిధ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏదో మరి సందర్భం బట్టి మా కమ్మ కార్పొరేషన్ ఇవ్వటం జరగలేదు. కమ్మ కార్పొరేషను ఇవ్వాలని చెప్పేసి మేము స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము చాలా అతి త్వరగా అతి తక్కువ సమయంలో మాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. 52 జీవో ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. దానికి తెలంగాణలోని యావత్ కమ్మ సామాజిక వర్గం తరఫున తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక అధ్యక్షుడిగా నేను హర్షం ప్రకటిస్తున్నాను. కమ్మవారు అందరూ కూడా ఎంతో సంతోషంగా, అంటే ఈ యొక్క కార్పొరేషన్ ప్రకటించినందుకు తమకు తగిన గుర్తింపు లభించిందని చెప్పేసి, తమ సామాజిక వర్గానికి తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించడం జరిగింది. ప్రత్యేకంగా అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సామాజిక వర్గంలో కూడా ఎంతోమంది పేదవారు ఉన్నారు. అదేవిధంగా మా సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల్లో కూడా ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఆ పేదవారిని దృష్టిలో పెట్టుకొని వారు కూడా అభివృద్ధి చెందాలి, వారికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం అనేటటువంటిది ఇది సామాజిక న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మా సామాజిక వర్గము గత ఎన్నికల్లో యావత్తు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేయటం జరిగింది. మరి దానికి మాకు తగిన గుర్తింపు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా కమ్యూనిటీ మీద చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. మరి మాకు కూడా వారి పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయి. వారి యొక్క నాయకత్వాన్ని మేము ఎంతో గౌరవిస్తాము. వారి బలమైన నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. 100 రోజుల పాలనలో కూడా మనం గమనించినట్లయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు పరుచుకుంటా పోతున్నారు. పదవీ స్వీకారం పొందిన వెంటనే వారు ఆరోగ్యశ్రీని ఇంతకుముందు ఎంతో అసమర్థతతోని అవకతవకలతో జరిగేది, సరిగా అమలు పరచడం కూడా జరిగేది కాదు. అయితే 5 లక్షల బదులు 10 లక్షలు వారు పెంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని వెంటనే అమలు పరచడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాని తర్వాత క్రమంలో గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వటము, మళ్ళా గృహజ్యోతి కింద 200 యూనిట్లు కంటే తక్కువ కాలినటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత విద్యుత్ అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పేదల ఇళ్ల నిర్మాణం కొరకు వారికి ప్రతి ఇంటికి కూడా ఒక 5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇంతేకాదు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిరంకుశ నియంతృత్వ ప్రజాస్వామిక పద్ధతులకు తిలోదకాలు ఇస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా సమర్థవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, తర్వాత రాష్ట్ర పాలనా వ్యవస్థను పటిష్టంగా వారు నడపడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వములో మనం చూసినట్లయితే బలమైన మంత్రివర్గ సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కేసీఆర్, కేటీఆర్ తప్పితే అందరు కూడా రబ్బర్ స్టాంపు లాగా వ్యవహరించి ప్రజా సంక్షేమాన్ని, ప్రజాపాలన పట్టించుకోకుండా వాళ్ళ సొంత లాభాలకే పరిమితం అయ్యి వారు అన్నీ కూడా స్కాములు చేస్తూ స్కామ్ల ప్రభుత్వంగా పేరు పొందింది. అయితే దానికి భిన్నంగా ఈరోజు మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా సమర్థవంతులైనటువంటి వారు స్వతంత్రంగా ఉమ్మడిగా ఒక ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంలో మరి మా కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళందరం కూడా మరొక మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోతుందని, వారికి మా యొక్క సామాజిక వర్గం యొక్క మద్దతు కానీ
మరి అన్ని విషయాల్లో వారి కోప సహకారంగానే ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక తరఫున నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది.